చంద్రుని చీకటి చరిత్ర మరియు ఆసక్తికరమైన విషయాలు. ప్రవేశం. మీకు మనఃపూర్వక నమస్కారం. ఈ రోజు మనం విశ్వంలోని అత్యంత అందమైన ఇంకా అత్యంత రహస్యంగా ఉండే శరీరాలలో ఒకటైన చంద్రుని గురించి తెలుసుకుందాం. చంద్రుడు అంటే మన ఊహల్లో రాత్రి వెలుగుల కల, ప్రేమ కవితలు, ఇంకా కొంత భయంకరమైన చరిత్ర కూడా. చంద్రుని శాస్త్రీయ పరిచయం. చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహిక, న్యాచురల్ శాటిలైట్. భూమి చుట్టూ 27.3 రోజుల్లో ఒక్కసారి తిరుగుతాడు. చంద్రుని వ్యాసార్థం సుమారు 3474 కిలోమీటర్లు. తేమ లేదా వాయువుల గాలి లేకపోవడం వల్ల అక్కడ జీవం ఉండదు. భూమికి సగటున 3.74 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుని ఉపరితలం చాలా గట్టిగా ఉంటుంది, మిట్టమిట్టగా కూడా ఉంటుంది. చంద్రుని చీకటి వైపు. మనం ఎప్పుడూ చంద్రుణ్ణి ఒకే వైపు మాత్రమే చూస్తాము. ఇది టైడల్ లాకింగ్ అనే గతి వల్ల జరుగుతుంది. మిగతా వైపు డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కానీ అది చీకటిగా ఉండదు. అది కూడా సూర్యుడికి వెలుతురు పొందుతుంది. అయితే మనం భూమి నుంచి చూడలేం. చంద్రుడికి సంబంధించిన పురాణాలు, మిథ్యాలు. భారత పురాణాలలో చంద్రుడు ఒక దేవత. అతను సోమదేవుడు అనే పేరుతో పిలువబడతాడు. సముద్ర మథనంలో చందమామ ఆవిర్భవించాడని చెబుతారు. పూర్వకాలంలో చంద్రునిపై కుళ్ళిపోయిన రాక్షసులు ఉన్నారని విశ్వాసం. కొన్ని సంస్కృతుల్లో చంద్రుడు ప్రేతాత్మల నివాసంగా భావించేవారు. చంద్రునిపై మానవుడి అడుగు. 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టిన తొలి మనిషిగా నిలిచాడు. అపోలో 11 మిషన్, నాసా చేపట్టిన మిషన్. మొత్తం 12 మంది ఆస్ట్రోనాట్లు చంద్రునిపై అడుగుపెట్టారు. చివరి మిషన్ అపోలో 17, 1972. చంద్రునిపై అమెరికా జెండా, ఫుట్ ప్రింట్స్, ఇంకా కొన్ని సాధనలు జరుగుతూ ఉన్నాయి. ఒక అందమైన ఆకాశపు కళా చిహ్నం మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం జీవించగల గమ్యస్థానం కూడా కావచ్చు. మన పురాణాలలో, శాస్త్రంలో, ప్రేమలో చంద్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడిని గురించి మనం తెలుసుకోవాలంటే మన శాస్త్రాన్ని, విజ్ఞానాన్ని మరియు కల్పనను కలిపి పరిశీలించాలి. చీకటి చరిత్ర మరియు ఆసక్తికరమైన విషయాలు. ప్రవేశం. మీకు మనఃపూర్వక నమస్కారం. ఈ రోజు మనం విశ్వంలోని అత్యంత అందమైన ఇంకా అత్యంత రహస్యంగా ఉండే శరీరాలలో ఒకటైన చంద్రుని గురించి తెలుసుకుందాం. చంద్రుడు అంటే మన ఊహల్లో రాత్రి వెలుగుల కల, ప్రేమ కవితలు, ఇంకా కొంత భయంకరమైన చరిత్ర. చంద్రుని శాస్త్రీయ పరిచయం. చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహిక, న్యాచురల్ శాటిలైట్. భూమి చుట్టూ 27.3 రోజుల్లో ఒక్కసారి తిరుగుతాడు. చంద్రుని వ్యాసార్థం సుమారు 3474 కిలోమీటర్లు. తేమ లేదా వాయువుల గాలి లేకపోవడం వల్ల అక్కడ జీవం ఉండదు. భూమికి సగటున 3.74 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రుని ఉపరితలం చాలా గట్టిగా ఉంటుంది, మిట్టమిట్టగా కూడా ఉంటుంది. చంద్రుని చీకటి వైపు. మనం ఎప్పుడూ చంద్రుణ్ణి ఒకే వైపు మాత్రమే చూస్తాము. ఇది టైడల్ లాకింగ్ అనే గతి వల్ల జరుగుతుంది. మిగతా వైపు డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కానీ అది చీకటిగా ఉండదు. అది కూడా సూర్యుడికి వెలుతురు పొందుతుంది. అయితే మనం భూమి నుంచి చూడలేం. చంద్రుడికి సంబంధించిన పురాణాలు, మిథ్యాలు. భారత పురాణాలలో చంద్రుడు ఒక దేవత. అతను సోమదేవుడు అనే పేరుతో పిలువబడతాడు. సముద్ర మథనంలో చందమామ ఆవిర్భవించాడని చెబుతారు. పూర్వకాలంలో చంద్రునిపై కుళ్ళిపోయిన రాక్షసులు ఉన్నారని విశ్వాసం. కొన్ని సంస్కృతుల్లో చంద్రుడు ప్రేతాత్మల నివాసంగా భావించేవారు.